మహా కుంభమేళాకు ప్రధాన ఆకర్షణ అంటే నాగ సాధువులు, అఘోరి సాధువులు అనే చెప్పాలి. ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా జీవిస్తారో అసలే తెలీదు. కాని ఎక్కడ ఉన్నా ప్రతి కుంభమేళాకి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులకు ఆశీర్వాదం అందించి వెళ్తారు. అయితే నాగ సాధువులకు, అఘోరి సాధువులకు ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం రండి. మహా కుంభమేళా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మన దేశం నుండే కాక ప్రపంచంలో అన్ని దేశాల నుండి ప్రజలు ఈ మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించేందుకు తరలి వస్తున్నారు. ఈ కుంభమేళాలో సాధారణ భక్తులతో పాటు దేశ నలుమూలల నుండి సాధువులు కూడా అమృత స్నానం ఆచరిస్తారు. నాగ సాధువులు, అఘోరి సాధువులు. ఈ మహా కుంభమేళాకు ప్రధాన ఆకర్షణ అంటే నాగ సాధువులు, అఘోరి సాధువులు అనే చెప్పాలి. ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా జీవిస్తారో అసలే తెలీదు. కాని ఎక్కడ ఉన్నా ప్రతి కుంభమేళాకి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులకు ఆశీర్వాదం అందించి వెళ్తారు. అయితే నాగ సాధువులకు, అఘోరి సాధువులకు ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం రండి. ఇద్దరూ ఆరాధించేది పరమ శివుడినే. నాగ సాధువులు, అఘోరి సాధువులు ఇద్దరూ ఆరాధించేది పరమ శివుడినే. ఈ పరమ శివుడి అనుగ్రహం కోసం 12 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేస్తారు. వీరిద్దరూ పూజించేది శివుణ్ణి అయినప్పటికీ ఇద్దరూ తమదైన శైలిలో ఆరాధన చేస్తారు. వీరు చేసే తపస్సు కూడా భిన్నంగా ఉంటుంది. నాగ సాధువుల ఆరాధనా విధానం. నాగ సాధువులు శైవ సంప్రదాయాలను నిత్యం పాటిస్తారు. వీరు ముఖ్యంగా బిల్వపత్రం, బూడిద, నీరు వంటి వాటిని శివలింగానికి అర్పించి శివుడికి పూజా చేస్తారు. ధ్యానం, యోగా వంటి పద్ధతుల ద్వారా శివునిలో మమేకం అవుతారు. ఈ రెండిటి ద్వారా నిత్యం శైవ భక్తిలో మునిగిపోతారు. అఘోరి సాధువుల ఆరాధనా విధానం. ఇక అఘోరి సాధువులు పూజించేది కూడా శివుడినే అయినప్పటికీ వీరి ఆరాధనా విధానం, వీరి భక్తి మామూలు జనాలకి కొంచెం విపరీతంగా అనిపిస్తుంది. వీరు ఆచరించే పూజా విధానాలు 3 రకాలుగా ఉంటాయి. అవి శివ సాధన, శవ సాధన ఇంకా శ్మశాన సాధన. శివ సాధనలో ఒంటికాలిపై నిలబడి శివుడికి పూజలు చేస్తారు. ఇక శవ సాధనలో మాంసాహారం, మద్యాన్ని శివుడికి నైవేద్యంగా అర్పిస్తారు. శ్మశాన సాధనలో హవనం వంటి పద్ధతులతో శివుణ్ణి పూజిస్తారు. ఇక వీరు దత్తాత్రేయ స్వామి వారిని తమ గురువుగా భావిస్తారు. శివుని ద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చు అని వీరు బలంగా నమ్ముతారు. నాగ సాధువుల జీవన విధానం. ఈ నాగ సాధువుల సంప్రదాయ జీవనానికి ఆదిశంకరాచార్యను గురువుగా పరిగణిస్తారు. నాగ సాధువులు బ్రహ్మచర్యం పాటించడంతో పాటు పరిత్యాగానికి చిహ్నంగా నగ్నంగా తిరుగుతూ ఉంటారు. మనుషులను, మతాన్ని రక్షించడం వీరి ప్రధాన బాధ్యత. నాగ సాధువుగా మారడానికి దాదాపు 14 సంవత్సరాలు పడుతుంది. అందులో మొదటి 7 సంవత్సరాలు చాలా ప్రధానమైనవి. నాగ సాధువులుగా మారాలనుకునే వారికి బ్రహ్మచర్యం నేర్పించి యజ్ఞోపవేతం వేస్తారు. అలానే వారి కుటుంబ సభ్యుల ముందు పిండి దాన్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అఘోరి సాధువుల జీవన విధానం. అఘోరీలు పూజించేది శివుడినే. అయితే వారు కాళీమాతని కూడా శివునితో పాటు సమానంగా ఆరాధిస్తారు. అలానే కాపాలికాచారాన్ని పాటిస్తారు. అఘోరీలు మంత్ర తంత్రాల్ని అభ్యసిస్తారు. మద్యం తీసుకోవడం, మాంసం తినడం వీరి ఆచారంలో ఒక భాగం. తమ శరీరాలకు ఎప్పుడూ బూడిద రాసుకుని ఉంటారు. రుద్రాక్ష దండలు, మనుషుల పుర్రెలను ఒంటిపై ధరిస్తారు. నాగ సాధువుల మాదిరి కాకుండా వీరు ఏకాంతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. మహా కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీరు బయట ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు శ్మశాన వాటికలలో నివసిస్తూ ఉంటారు. వీరి ఆహారపు అలవాట్లు. నాగ సాధువులు రోజుకి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇక వీరు ఆహారాన్ని భిక్ష ద్వారా సేకరించుకుంటారు. ఒక రోజుకి 7 ఇండ్ల నుండి మాత్రమే భిక్ష అడగాలి అన్న కఠిన నియమాలను పాటిస్తారు. ఒకవేళ వారు భిక్ష అడిగిన 7 ఇండ్ల నుండి ఆహారం లభించకపోతే ఆ రోజు పస్తులు ఉంటారు. ఇక అఘోరి సాధువులు మాంసాహారాన్ని స్వీకరిస్తారు. వారి పద్ధతులను అనుసరించి కొంతమంది నల్లని దుస్తులు ధరిస్తారు. ఇక మరికొంతమంది నగ్నంగానే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.